నిన్న వచ్చేసి మనం బాడీ మెజర్మెంట్ తీసుకున్న బ్లౌజ్ ఈరోజు నేను కటింగ్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ మనం బాడీ మెజర్మెంట్లో ఏం తీసుకున్నామంటే, ఒకవేళ బాడీ మెజర్మెంట్ చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే నిన్నటి వీడియో చూడండి. ఈరోజు వచ్చేసి ఓన్లీ కటింగ్ ఉంటుంది. పార్ట్ 2లో కటింగ్ ఉంటుంది. పార్ట్ 1 వచ్చేసి మనకేంటి అంటే బాడీ మెజర్మెంట్ అసలు పర్ఫెక్ట్గా ఎలా తీసుకోవాలి అనేది ఉంటుంది. అది చూస్తేనే మీకు ఇది అర్థమవుతుంది. ఓకేనా? ఒకవేళ నిన్న చూసిన వాళ్ళైతే ఈ కొలతల ప్రకారం కటింగ్ అనేది మీరు మీ బాడీ మెజర్మెంట్ తీసుకుని చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి మన బాడీ లెంత్ వచ్చేసి 13.5, షోల్డర్ వచ్చేసి 14, ఊపర్ చెస్ట్ 34, మిడిల్ చెస్ట్ కూడా 34, వేస్ట్ వచ్చేసి మనకి 29 ఉంది, డాట్ పాయింట్ 9.5, ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 8, బ్యాక్ నెక్ డీప్ 10 ఉంది. మనకి షోల్డర్ వచ్చేసి విడ్త్ అంటే మనకి బ్లౌజ్ యొక్క షోల్డర్, నెక్ని వదిలేసి షోల్డర్ పెడతాం కదా, అది 2.5 అంటే ఖర్చులు కలుపుకోవచ్చు. హ్యాండ్స్ ఎల్బో అనమాట, లూజు పొడవు 10 ఉంది, ఆర్మ్ హోల్ వచ్చేసి 17 ఉందన్నమాట. ఇలా ఈ కొలతలు ఉంటే బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకేనా? తర్వాతకు వచ్చేసి ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే ఈ కొలతల ప్రకారం కొలుచుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి నేను ఈ యొక్క జాయింట్ పార్ట్ నా వైపుకి వేసాను, ఓపెన్ పార్ట్ ఆపోజిట్గా వేసుకున్నాను. మీకు కటింగ్గా వీలుగా ఉండేటట్టుగా జాయింట్ పార్ట్ మీ వైపుకి వేసుకోండి. కొంతమందికి రైట్ లెఫ్ట్ వీలు ఉంటుంది, కొంతమందికి లెఫ్ట్ ఉంటుందన్నమాట. అలా మీరు చూసుకొని పెట్టేసుకోండి. ఓకేనా? తర్వాతకు వచ్చేసి ఫస్ట్ మనం ఏదైతే కొలతలు తీసుకున్నామో అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కప్పు పొడవును చూడాలి. కప్పు పొడవు ఎంత ఉంది మనకి? ఇప్పుడు 14.5 ఉంది. 14.5కి 13.5 ఉంది. 13.5కి 1 ఇంచ్ కలుపుకోవాలి. 1 ఇంచ్ అంటే ఒకవేళ మనం మార్జిన్ కింద 1/2 ఇంచ్ పైన 1/2 ఇంచ్ మనం పట్టుకునేటట్టు అయితేనే 1 ఇంచ్ కలుపుకోవాలి. లేదు పావు ఇంచే పట్టుకుంటాం అనుకుంటే 1/2 ఇంచ్ కలుపుకోవాలి. ఓకేనా? నేను 1 ఇంచ్ కలుపుతున్నాను. అంటే ఇక్కడ నుంచి మార్జింగ్ అంటే మనకి ఈ వేస్ట్ పోతుంది కదా, ఖర్చులతో కలిపి మనం ఏం చేయాలంటే 14.5 అంటే 1 ఇంచ్ పెంచాను నేను. 13.5కి 14.5 పెట్టాను. తర్వాతకు వచ్చేసి మనం ఏం చేయాలి అంటే షోల్డర్ని చూసుకోవాలి. షోల్డర్ వచ్చేసి ఎంత ఉంది? 14 ఉంది. 14లో మనం ఒకవేళ ఇప్పుడు 10 దాటితే డీప్ నెక్ కాబట్టి షోల్డర్లో 4 ఇంచెలు తీసేసుకోవాలి. డీప్ నెక్కి 4 ఇంచెలు తీసేస్తే ఎంత ఉంటుంది మనకి? మిగిలింది 10 ఉంది. 10లో సగం ఎంత? 5. డీప్ నెక్కుల వరకు ఇలా. ఒకవేళ అదే హై నెక్ అయితే 3 ఇంచెలు తీసేసుకోవాలి. మనకి అంటే 9, 8 అలా ఉంటే 11 ఇంచెలు పెట్టుకోవాలి అప్పుడు షోల్డర్. ఓకేనా? ఇలా పెట్టుకొని మనం కరెక్ట్గా షోల్డర్ని ఇలా మనం గీసేసుకోవాలి. చూడండి, ఇలా గీసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇది 5 ఇంచెలు పెట్టినట్టుగానే అందాజ ప్రకారం మనం చంక భాగం కూడా 5 పెట్టాలి. కొంతమందికి షోల్డర్ ఎంత ఉందో చంక అంతే ఉంటుంది. ఒకవేళ ఉంటుందో లేదో మనం చెక్ చేసుకోవాలి అంటే మళ్ళీ కొలుచుకోవాలి మనం. ఇప్పుడు ఇక్కడ ఈ అమ్మాయి ఆర్మ్ హోల్ వచ్చేసి 17 ఉంది, షోల్డర్ 14 ఉంది. అంటే ఎన్ని ఇంచెలు ఎక్కువ ఉంది? 3 ఇంచెలు ఎక్కువ ఉంది. దాన్ని ఇక్కడ మనం సరి చేయాలి. దీని ప్రకారం పెట్టకూడదు. కొంతమందికే సెట్ అవుతుంది అలా, కొంతమందికి సెట్ కాదు. అది మనం సెట్ చేసే ఎలా అనేది నేను మీకు చెప్తాను. ఓకేనా? ఇలా ఫస్ట్ మన ఆర్మ్ హోల్ని ఒక షేప్ తీసుకొచ్చుకుందాం. తర్వాతకు వచ్చేసి చెస్ట్ భాగాన్ని 4 భాగాలు చేయాలి. ఎంత ఉంది చెస్ట్ భాగం? మనకి 34 ఉంది. 34లో సగం ఎంత మనకి వచ్చేసి 17 ప్లస్ మళ్ళీ దాంట్లో సగం వచ్చేసి 8.5 ఎంతైతే ఉందో అంతే పెట్టుకోవాలి. ఒక 2 పాయింట్స్ లూజ్ ఉన్నా పర్వాలేదులే, కానీ టైట్ పెట్టుకోకూడదు. ఎందుకంటే మనం బాడీ మెజర్మెంట్ కదా తీసుకుంది. అలా తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కూడా మనం కరెక్ట్గా ఇక్కడ దాకా పెట్టేసుకొని గీసేసుకోవాలి. కరెక్ట్గా ఇక్కడ దాకా వచ్చిందని అర్థం. తర్వాత 2 ఇంచెస్ని యాడ్ చేసుకోవాలి. ఇది దేనికి? ఖర్చుకి. ఓకేనా? ఇలా తర్వాతకు వచ్చేసి ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మిడిల్ చెస్ట్ ఎక్కువ ఉంటే మిడిల్ చెస్ట్ 4 భాగాలు చేసి ఇక్కడ పెట్టాలి. ఊపర్ చెస్ట్ ఎక్కువ ఉంటే దాన్ని 4 భాగాలు చేసి ఇక్కడ పెట్టాలి. ఏది ఎక్కువ ఉందో దాన్ని ఇక్కడ మనం కొలవాలి. అర్థమైందా? అప్పుడే చెస్ట్ కరెక్ట్గా సరిపోతుంది మనకి. తర్వాతకు వచ్చేసి నడుము వచ్చేసి ఎంత ఉంది మనకి? 30 అనుకుందాం. అర్థమైంది? 30 మనకి 29 అంటే మళ్ళీ పాయింట్లు అటు ఇటు అవుతుంది. తర్వాత 30లో మనకి 4వ భాగం 7.5 వస్తుంది. సరేనా? 7.5 పెట్టేసి మనం డాట్ ఉంటుంది కాబట్టి కింది భాగంలో 1 ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకోవాలి. ఆ ఖర్చు 2 ఇంచెలు ప్లస్ డాట్ ఎంత మొత్తం ఎంత పెట్టుకోవాలి? 3 ఇంచెలు పెట్టుకోవాలి. ఈ 3 ఇంచెలు పెట్టుకొని ఇప్పుడు దీన్ని మనం స్ట్రైట్గా ఇలా గీసేసుకోవాలి. చూడండి, ఇలా గీసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం కలుపుకోవాలి. కలిపేసి ఇప్పుడు 1 ఇంచ్ మనకేంటంటే చంక యొక్క మనకి స్ట్రైట్ ఉంటుంది. ఇక్కడ ఒకేసారి మనకి ఆర్మ్ హోల్ డౌన్ కాదు కదా, అక్కడ నుంచి మనం ఆర్మ్ హోల్ని డౌన్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. ఇలా చేసి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనకి ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. అప్పుడు అది చెక్ చేసేటప్పుడు కూడా కుట్టుని చెక్ చేయాలి. మనం కుట్టుతోనే కదా మనం కొలిచేది. పైన ఆర్మ్ హోల్ మనం వాళ్ళని అలాగే కొలుస్తాం, కుట్టుతోనే కొలవాలి. ఈ ఖర్చుతో కొలవద్దు, మనం కుట్టుకునేసరికి ఎక్కువ అవుతుంది, మళ్ళీ లూజ్ వచ్చేస్తుంది. సరేనా? ఇప్పుడు మనకి ఎంత ఉంది? ఇప్పుడు మనకి ఇది ఆర్మ్ హోల్ వచ్చేసి 17 ఉంది. 17లో సగం ఎంత మనకి? 8.5. అంతేనా? 8.5ని మనం పైన ఖర్చు వదులుకోవాలి, ఇటు ఖర్చు వదులుకోవాలి.
ఇలా కొంచెం డిస్టెన్స్గా మనం ఇక టేప్ని ఇలా తిప్పుకోవాలి. చూడండి ఇలా ఎత్తు వచ్చింది మనకి 8 వచ్చింది. ఓకేనా? ఈ 8కి మనం ఏం చేయాలి, కొంచెం కిందికి దించుకోవాలి. ఇది ఆర్మ్ హోల్ని, అర్థమైందా? దించేసుకొని చక్కగా మళ్ళీ దీన్ని ఈ యొక్క డ్రాని మనం దీంట్లో కలుపుకోవాలి. కలుపుకొని సేమ్ దీన్ని కూడా అలాగే మళ్ళీ కొలుచుకోవాలి కొంచెం దూరంగా. ఇప్పుడు 8.5 వచ్చేసింది కరెక్ట్గా. వచ్చిన తర్వాత మనకి ఇక్కడ డిస్టెన్స్ 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది ఎవరికైనా, లావుతో సంబంధం లేదు. ఒకవేళ కండ ఎక్కువగా ఉంది అంటే ఒక బ్లౌజ్ కుట్టిన తర్వాత మనకు అర్థమవుతుంది. కొంచెం టైట్ పట్టింది అనుకోండి, ఒక 1/2 ఇంచ్ మనం లూజ్ అనేది పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్కుని చూసుకోవాలి. మనకి బాడీలో అన్నీ వచ్చేసాయి కదా, షోల్డరు, ఆర్మ్ హోల్ని కనెక్ట్ చేసాం, చెస్టు, మనకి నడుము లూజు. ఇప్పుడు దీంట్లో ప్రకారమే మనం పెట్టాం. మార్పులు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. గుర్తుంచుకోండి పర్ఫెక్ట్గా, సరేనా? తర్వాతకు వచ్చేసి షోల్డర్ యొక్క వెడల్పు ఎంత ఉంది? అమ్మాయిది షోల్డర్ వెడల్పు 2.5 ఉంది, ఖర్చుతో 3, 1/4 ఇంచ్ ఖర్చు పెట్టుకుందాం. 3 అంటే మిగిలింది నెక్ యొక్క వెడల్పు అన్నట్టు. ఇప్పుడు డీప్ నెక్ కదా, ఈమెకి ఇంతే వస్తుంది. ఒకవేళ డీప్ నెక్ కాకుండా కొంచెం పైకి 9, 8.5 తొడిగితే కొంచెం షోల్డర్ పెరుగుతుంది, అప్పుడు నెక్ కూడా విడ్త్ అనేది పెరుగుతుంది. గుర్తుంచుకోండి, సరేనా? తర్వాతకు వచ్చేసి దీన్ని క్రాస్గా పెట్టేసి 10 దగ్గర ఒక గీత గీసేయాలి. గీసేసి ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే పైన ఎంత ఉందో కొలుచుకొని పైన ప్రకారం కంటే కింద ఒక పాయింట్ ఎక్కువ పెట్టుకోవాలి. 2 ఒక పాయింట్ ఉంది, అర్థమైందా? 2.5 పెట్టుకుందాం ఇక్కడ, లేదంటే 2.5 కూడా పెట్టుకోవచ్చు. రౌండ్గా రావాలి నెక్ అంటే. ఓకేనా? కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి ఇలా పెట్టుకుంటే. ఇలా ఓకేనా? ఇలా పెట్టేసి తర్వాతకి దీన్ని ఇలా గీయాలి. గీసేసి ఇక్కడ మనం రౌండ్ని వేసుకోవాలి. ఇది కరెక్ట్గా మనం కుట్టు వేసే రౌండ్ అనమాట. ఒకవేళ మీరు చేతి పని పెట్టుకుంటే ఖర్చు పెట్టుకోండి, లేదు పైపింగ్ అంటే దీని మీద నుంచే వేస్తాం కాబట్టి కరెక్ట్ మార్జింగ్ అనేది మీరు స్టార్ట్ చేసుకోండి. ఇక్కడ దాకా కరెక్ట్ మార్జింగ్. ఓకేనా? ఆ ఖర్చును కలుపుకొని దీన్ని డ్రా చేసుకోండి. ఇలా రావాలి మనకి. ఓకేనా? ఇలా వేసిన తర్వాత కటింగ్ చేసుకోవటం, మీకు ఏముండదు దీంట్లో. మనం చేయాల్సింది ఏం లేదు. దీనికి కూడా ఒకసారి మనం ఖర్చుని యాడ్ చేసుకొని గీత గీసేసుకుందాం ఒక 1/2 ఇంచ్ మందం. ఇక్కడ కూడా ఖర్చు అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది మనకి ఇలా. ఓకేనా? ఇలా గీసేసుకొని ఇప్పుడు మనం కటింగ్ చేసుకోవాలి. నెక్ చేసుకోవాల్సినంత అవసరం ఉండదు. ఇప్పుడు డాట్ పాయింట్ ఎంత ఉంది? ఇప్పుడు ఈ అమ్మాయికి మనకి 9.5 ఉంది అంటే 1 ఇంచ్ కలుపుకొని 10.5 పెట్టుకోవాలి. ఓకేనా? బ్యాక్ పార్ట్కి 10.5. ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం ఏం చేయాలి, సగం చేయాలి. అంటే ఇక్కడ సగం చూసుకోవాలి. ఈ ఇంచులో సగం చూసుకొని మనం 8 ఉంది కదా, 4 పాయింట్లకి గీత గీయాలి. గీసేసి దీన్ని కరెక్ట్గా ఇలా గీసేసి కరెక్ట్గా ఇలా వేసుకోవాలి. ఇది డాట్ పాయింట్. ఓకేనా? ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు కటింగ్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసిన తర్వాత మనం ఈ హెచ్చు తగ్గింపులు కూడా తీసేసుకోవాలి. బాడీ మెజర్మెంట్తో తీసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. చిన్న తేడాలు కూడా ఏమన్నా ఉన్నా కూడా మళ్ళీ నెక్స్ట్ కటింగ్లో మనం కొంచెం చేసుకోవచ్చు. పెద్దగా తేడాలు రావు. కొద్దిగా షోల్డర్ పట్టేసినట్టుకుంటే కొంచెం లూజ్గా పెట్టుకోవాలి. చంక కొంచెం లూజ్గా వచ్చినట్టుంటే మనం ఏం చేయాలంటే టైట్గా పెట్టుకోవాలి అలా. ఓకేనా? తర్వాతకు వచ్చేసి మనం ఏం చేయాలి, షోల్డర్ దగ్గర ఒక కాటు, తర్వాతకి చంక దగ్గర ఒక కాటు, తర్వాతకి సైడ్ జాయింట్ దగ్గర ఒక కాటు, తర్వాతకి డాట్ దగ్గర ఒక కాటు పెట్టుకోవాలి. బ్యాక్ డాట్ దగ్గర పెట్టేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క క్లాత్ని తీసుకొని క్రాస్గా వేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా పెట్టేసుకొని చక్కగా ఆ పార్ట్ని తీసుకొని బ్యాక్ పార్ట్ని బట్టే ఉంటుంది కొలత అనేది, ఫ్రంట్ పార్ట్ది. ఇలా క్రాస్గా వేయాలి. ఈ ఆర్మ్ హోల్ని మన వైపుకి వేసుకోవాలి. అప్పుడు ఈ రెండు కూడా కొంచెం డిస్టెన్స్ అంటే ఒక హాఫ్ ఇంచ్ దూరంలో వేసుకోవాలి. ఇలా ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ దూరంలో వేసుకొని చక్కగా ఇలా పెట్టేసి ఇప్పుడు డాట్ పాయింట్ ఎంత ఉంది తనది? 9.5 ఉంది. 9.5 అంటే డాట్ మినిమం 3 ఇంచులు ఉంటుంది ఎవరికైనా, అంతేనా? 3ను 9 ఎంత? 12.5 లేదంటే 13 ఖర్చులతో కలుపుకొని. ఓకేనా? పైనుంచి మనం ఏం చేయాలి, దీనికి 13 ఇంచులు పెట్టేసుకొని ఇక్కడ గీత గీసేసి చక్కగా మనం ఈ యొక్క 2 లేదా 1.5 ఇంచెస్ షేప్ బెల్ట్ని మనం మలవాలి ఇలా. ఓకేనా? ఖర్చుతో కలిపాం కాబట్టి షేప్ బెల్ట్ తక్కువ వస్తుంది. ఫ్రంట్ పార్ట్ కూడా ఖర్చు పెట్టాలి కదా మనం. అలా మినిమం 13 ఇంచులు ఉంటుంది ఎవరికైనా. కొంచెం చెస్ట్ భాగం కిందికి ఉంటే 13.5 లేదంటే 14 తేడా వస్తుంది, చూసుకోవాలి. ఓకేనా? కొంతమందికి 15, 16 కూడా ఉంటుంది. దాన్ని బట్టి మనం ఇది పెట్టుకోవాలి. తర్వాతకు వచ్చేసి ఇప్పుడు దీని ఇప్పుడు ఇలా మనం మలిచాం, పొడవు చూసుకున్నాం, వెడల్పు చెక్ చేసుకోవాలి. వెడల్పు ఎలా చెక్ చేయాలి? ఇప్పుడు 3 రకాల మనుషులు ఉంటారు. ఇప్పుడు 3 రకాల మనుషులు అంటే ఈ అమ్మాయి మీడియం,
మీడియం అంటే మనం కేవలంగా మనం సైడ్ ఖర్చు ఇలా పెట్టేసుకుని ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాతకి ఒకవేళ మనకి చెస్ట్ ఏమన్నా టైట్గా అనిపిస్తే కొంచెం నెక్స్ట్ బ్లౌజ్లో కొంచెం మనం కలుపుకోవచ్చు. బాడీ మెజర్మెంట్ అంటే ఇక్కడ మనం అందాజ ప్రకారం పెట్టడమే, మనిషిని పర్సన్ని బట్టి. కొంచెం చెస్ట్ ఎక్కువగా ఉంది అంటే దీన్ని కొంచెం మనం ఇలా గీసుకోవాలి. ఇంకా ఓవర్ చెస్ట్ ఉందంటే కొంచెం ఇలా మినిమం ఒక 2 ఇంచెస్ దాకా వెళ్ళొచ్చు మనం. అర్థమైందా? 1 ఇంచ్ నుంచి 2 ఇంచెస్ దాకా. ఒక 1/2 ఇంచ్ మాత్రం ఎవరికైనా కలపాలి. ఇది ఎందుకు కలపాలి? చంకలో డాట్ ఉంటుంది, ప్లస్ మనం కరెక్ట్గా దీంట్లో కలుపుకున్నా కూడా మనం సైడ్ జాయింట్ చేసేటప్పుడు కరెక్ట్గా రాదు. కాబట్టి మనం స్ట్రైట్గా చేసుకుంటే ఎవరికైనా సరిపోతుంది. లేదు అసలు చెస్ట్ చాలా తక్కువగా ఉంది అనుకునే వాళ్ళకే ఇక్కడ పెట్టేసి ఇక్కడ మనం క్లోజ్ చేయాలి. అలా చూసుకోవాలి. సరేనా? ఇది ఒకటి మనం చూసుకోవాలి వెడల్పులో. చూసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కట్ చేయాలి. ఫ్రంట్ పార్ట్లో మనం కొలవాల్సింది పొడవు, వెడల్పే. ఇంకా నెక్ అంటారా తర్వాత చూసుకోవాలి మనం. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? కరెక్ట్గా మనం ఇలా పెట్టేసుకొని కటింగ్ చేసేసుకోవాలి. తర్వాతకు వచ్చేసి షోల్డర్ స్ట్రైట్గా ఇక్కడ దాకా కట్ చేయాలి. తర్వాతకి కింది వైపు దాకా దీన్ని కట్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా. తర్వాతకి ఇటు సైడ్, తర్వాతకు వచ్చేసి షేప్ బెల్ట్ వైపు కట్ చేయాలి. తర్వాతకు వచ్చేసి ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా పెట్టుకొని చక్కగా చూడండి ఇలా పెట్టేసి కాటు పెట్టేయాలి. దీనికి షోల్డర్ వెడల్పు ముందు ఉండాలి, వెనక ఉండాలి కదా. కాటు పెట్టేసిన తర్వాత సైడ్ జాయింట్లకు కూడా 2 ఇంచులకు ఒక కాటు పెట్టేసుకుంటే సరిపోతుంది. పై వైపు 2 ఇంచులు, కింది వైపు 2 ఇంచులు, లేదంటే బ్యాక్ పార్ట్ని బట్టి పెట్టేసుకోండి. తర్వాతకు వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ తీసేసుకోండి ఎమ్మంటే. ఓకేనా? బ్యాక్ ఫ్రంట్ ఇప్పుడైనా తీయొచ్చు, నెక్ తీసిన తర్వాత కూడా తీయొచ్చు. రూల్స్ అంటూ ఏమీ లేవు, కానీ కరెక్ట్గా తీయాలి. స్టార్టింగ్ చేసినప్పుడు మనం ఒక దారపోగుతో స్టార్టింగ్ చేయాలి, మళ్ళీ కంప్లీట్ చేసేటప్పుడు కూడా అదే దారపోగుతో మనం కంప్లీట్ చేయాలి. ఇలా రౌండ్ని మధ్యలో ఏం చేయాలి అంటే కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. ఆర్మ్ హోల్ దగ్గరకు వచ్చేసరికి ఇది అందాజ అనేది ఏముండదు. కండ ఉన్న వాళ్ళకి అసలు ఉండదు, ఆర్మ్ హోల్ తీయాల్సిన అవసరం ఉండదు, కొంచెమే తీయాలి. అసలు లేని వాళ్ళకి 1/2 ఇంచు కూడా పోతుంది. ఒక్కొక్కసారి చూసుకోవాలి మనం. బాగా ముడతొస్తుంది అంటే వాళ్ళకి ఇక్కడ కండ లేదని అర్థం, ఎక్కువ తీసుకోవాలి, అదొకటి చూసుకోవాలి. తర్వాతకు వచ్చేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని చెక్ చేయాలి. ఇప్పుడు అమ్మాయి ఫ్రంట్ పార్ట్ ఎంత ఉంది? 8 అంటే డీప్ కాబట్టి మనం 7.5 పెట్టుకుందాం. సరేనా? ఇలా మనం పెట్టేసి కరెక్ట్గా దీన్ని ఇలా గీసేసుకోవాలి. గీసేసుకొని చక్కగా రౌండ్ పెట్టుకొని ఇలా చూడండి ఈ రౌండ్ని దీంట్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఏం చేసాము? నెక్ యొక్క విడ్త్ని మనం కొలుచుకున్నాం. ఒకవేళ కొలుచుకోకపోయినా ఓవర్ చెస్ట్ ఉంది, మిడిల్ చెస్ట్ ఉంది అనుకుంటే ఈ రౌండ్ అనేది కొంచెం తక్కువ తీసుకుంటే సరిపోతుంది. మిగిలింది మనకు ఉక్స్ పట్టి అని అర్థం. కాకపోతే తీసుకొని పెడితే కరెక్ట్గా ఉంటుంది. తీసుకున్నాం అనుకో షేప్ బెల్ట్కి 3 ఇంచులు వదలాలి. ఇప్పుడు ఒకవేళ 6 ఉంది, ఇది 3 పెట్టుకోవాలి, దీనికి ఖర్చుని 1 ఇంచు యాడ్ చేసుకోవాలి, 4 అవుతుంది. తర్వాత షేప్ బెల్ట్ ఒక 3 ఎంత అవుతుంది? 7 ఇంచులు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అలా మనం చూసుకోవాలి. అలా చూసుకుంటే మనకి సరిపోతుంది. ఒకవేళ 5 వస్తే 2.5 ఖర్చులు కలుపుకొని పెట్టుకోవాలి మనం. అలా చూసుకుంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ చిన్నగా మనం ఇలా అందాజ ప్రకారం కూడా పెట్టవచ్చు. ఎందుకంటే బాడీ మెజర్మెంట్ ఇచ్చేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా కొత్త వాళ్ళే ఉంటారు, ఇంతకుముందు బ్లౌజ్ ఉండదు వాళ్ళకి. మనం ఎలా అయితే చేస్తామో అలానే వాళ్ళ ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది కరెక్ట్గా. సరేనా? చెస్ట్ ఎక్కువగా ఉంటే కొంచెం పైకి, తక్కువగా ఉంటే కొంచెం కిందికి, ఇలా 3 రకాలుగా రౌండ్ అనేది తీయచ్చు. ఇక్కడ కూడా ఇప్పుడు నేను మీడియంగా తీస్తున్నాను, ఒక 2.5 ఇంచెస్ వెడల్పు మీద తీసేస్తున్నాను. ఓకేనా? ఇలా తీసుకొని చంక వైపుకి వెళ్ళేసరికి లైట్గా ఒక 1/2 ఇంచ్ మందం మనం షేప్ కోసం, ఇది క్రాసే కదా, ఇది మనకి స్ట్రెచబుల్ ఉంటుంది కాబట్టి కొంచెం ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసేసి మళ్ళీ 2 ఇంచెస్ దగ్గర ఒక కాట్ అనేది పెట్టేసి ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి అంటే దీన్ని 3 భాగాలు చేయాలి. ఇటొక భాగం, ఇదొక భాగం, ఇదొక భాగం చేసేసి ఇప్పుడు మీరు వాళ్ళకి వదిలిన చెస్ట్ భాగం ప్రకారం ఇంతకుముందు ఎంత ఉంది? ఇందులో మనకి 1 ఇంచ్ ఉంది. 1 ఇంచ్ ఉందా? 1 ఇంచే కదా దీంట్లో ఉంది. అక్కడ ఒక ఎంత వదిలేం మనం? ఒక 1/2 ఇంచ్ మందం వదిలినాం. 1.5 ఇంచెస్ అంటే చిన్న డాట్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా అర్థమైందా? లైట్గా ఇది అందాజ ప్రకారం వేసుకున్నా సెట్ అవుతుంది. కొలతల ప్రకారం కొంచెం చెస్ట్ ఎక్కువగా ఉందంటే 1 ఇంచ్ లేదా 1.5 ఇంచెస్, 2 ఇంచెస్ కూడా వేసుకోవచ్చు. మాస్టర్ మార్కర్ తీసుకురండి ముందా. ఇలా పెట్టేసి చక్కగా మనం ఏం చేయాలంటే దీన్ని ఇంకో చూడండి ఇలా డాట్ పాయింట్ దాకా మనం గీయాలి. డాట్ పాయింట్ తీసుకున్నాం కదా మనం ఆల్రెడీ. ఎంత ఉంది మీ ఎంఐ డాట్ పాయింట్? 9.5. ఈ 9.5ని ఖర్చును వదులుకొని చూసుకొని చూడండి ఇక్కడ గీత గీసేయాలి. గీత గీసేసి ఇప్పుడు ఈ డాట్ని మనం ఇక్కడ దాకా వేయాలని అర్థం. ఓకేనా? ఇలా ఇక్కడ దాకా మనం క్లోజ్ చేయాలని అర్థం డాట్ని.
ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీని సైజుగా ఇది 3 భాగాల 4 భాగాల అని ఏం లేదు, దీనికి ఆపోజిట్గా వచ్చేటట్టుగా మనం చూసుకోవాలి. అలా చూడాలంటే ఏం లేదు, స్కేల్ని ఇలా పెట్టాలి, ఇలా పెట్టేసుకొని 2 ఇంచెస్ గ్యాప్ మీద మనం దీన్ని ఇలా గీయాలి. అర్థమైందా? ఇలా గీసుకొని దీన్ని సపోర్ట్ చేయాలి. దీనికి ఇది ఇక్కడ రావాలని కాదు, దీనికి సపోర్ట్గా నిలబడడం కోసం ఒకటి ఇక్కడ ఏంటంటే ఉక్స్ పట్టి షేప్ రావడం కోసం ఇది పెడతాము, దీనికి సపోర్ట్. ఇంకోటి ఏంటి, చంకలో మనం ఏం చేయాలంటే సెంటర్ పెట్టేసి ఆ సెంటర్కిను ప్లస్ ఈ డాట్కి మనం ఇలా పెట్టుకొని గీత గీసేసుకోవాలి 2 ఇంచెస్ దూరంలో. ఇది ఏంటంటే రౌండ్గా వస్తుంది 2 ఇంచెస్. స్కోప్గా కావాలంటే 1.5 ఇంచెస్ దగ్గరికి వేసుకోవాలి, ఇంకా అంతే. ఓకేనా? తర్వాతకి కాటు పెట్టేసుకోవాలి. కాటు కంటే ముందు మాస్టర్ మార్కర్తో మనం చక్కగా ఇలా అనుకొని చూడండి, ఇలా కరెక్ట్గా ఇక్కడ మీరు పాయింట్ దగ్గర ఒక పాయింట్ అటు ఇటు అయినా కూడా ఏం కాదు, డాట్ పాయింట్ దగ్గర మనకు ఒక అందాజ కోసం మనం ఇది తీసుకున్నాం. అర్థమైందా? ఇలా తీసుకున్న తర్వాత నెక్ కూడా చక్కగా మనం ఇలా గీత గీసేసుకోవాలి. మనం మళ్ళీ ఈ యువతల అంటే డ్రాయింగ్ ఉంది, అవతల మనం ఏం చేస్తాం, ఇది ఉంటే దాన్ని బట్టి మనం డ్రాయింగ్ వేసుకోవచ్చు. ఇలా మనం చేసుకోవాలి. చూడండి కరెక్ట్గా వచ్చేసింది షేప్ అనేది పర్ఫెక్ట్గా. ఓకేనా? ఇప్పుడు సేమ్ దీనికి కూడా అంతే. మనం ఏం చేయాలంటే వెనక డాట్కి కూడా మాస్టర్ మార్కర్ తీసుకోవాలి. మొత్తం కట్ చేసుకున్న తర్వాత కూడా మనం ఇలా ఒకసారి రుద్దుకోవచ్చు. ముందే కట్ చేస్తే ఏమవుతుందంటే పోతుంది మార్కర్ అనేది. ఇలా గీసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు హ్యాండ్స్కి తీద్దాం. హ్యాండ్స్ పొడవు ఎంత వచ్చింది తనది? 10 వచ్చింది. అంటే ఇప్పుడు మన క్లాత్ ఉంది కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేయండి డబల్గా, మీకు చంకపేలిక అనేది రాదు. ఓకేనా? క్లాత్ లేకపోతే చంకపేలిక వేసుకోండి. సరేనా? 10 అంటే ఇప్పుడు మళ్ళీ మనం 10కి 11కి మడత పెట్టేసుకోవాలి. హ్యాండ్ని ఖర్చులు ఉండాలి కదా మనకి, పైపింగ్కి ప్లస్ దానికి 11 గుర్తు పెట్టేసి ఇక్కడ కూడా ఒక పావించి అలా మనం గుర్తు పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి అంటే మనిషిని పర్సన్ని బట్టి ఎవరికైనా 3.5 పెడితే, బక్కగా ఉంటే 2.5 పెట్టవచ్చు. ఇంకా కొంచెం వాళ్ళకి చంకలో ఏదన్నా మనకి హ్యాండ్లో ముడతొస్తుంది, పైకి గుంజకపోతుంది అనుకుంటే ఇంకా తగ్గించుకోవచ్చు. ఇంకా మనకి చంక అనేది లూజ్ వచ్చింది అనుకుంటే పెంచుకోవచ్చు. మినిమం 3.5 ఎవరికైనా. సరేనా? తనకి 3.5 పెడుతున్నాను నేను. 3.5 పెడితే 100% సెట్ అవుతుంది చాలామందికి. కొంతమందికి ఏంటంటే 3 సరిపోతుంది. ఓకేనా? తర్వాత చేయి లూజ్ ఎంత వచ్చింది? 10 వచ్చింది. 10 పెట్టేసి 2 ఇంచులు ఖర్చు కలుపుకోవాలి. తర్వాతకు వచ్చేసి ఆర్మ్ హోల్ ఇలా క్రాస్గా కొలుచుకోవాలి. ఆర్మ్ హోల్ ఎంత వచ్చింది తనకి? 8.5 మనం ఇలా కొలవాలి. దీని సైజ్గా ఇలా మనకి దీనికి కరెక్ట్గా రావాలి అనుకుంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, వీటిని లైన్లు కొట్టుకోవాలి. ఇలా చూడండి, ఇలా మనం కొట్టేసుకుంటే కరెక్ట్గా మనకి ఆర్మ్ హోల్ కూడా మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మనం భుజం వెడల్పుని తీయాలి. ఇక్కడ చేతికి కూడా భుజం వెడల్పు ఉందా లేదా మనకి ఇక్కడ తీయాలి. ఇక్కడ నుంచి షేప్ని తీయొద్దు, బ్లౌజ్ అంతా పట్టేస్తుంది. ఇక్కడ నుంచి ఆర్మ్ హోల్ యొక్క షేప్ని మనం చక్కగా చిన్న ఎస్ గుర్తు చూడండి ఇలా వేసేసుకొని ఇక్కడ 2 ఇంచెస్ని కలుపుకోవాలి. అర్థమైంది? ఇలా కలుపుకొని ఇప్పుడు స్కేల్ తీసుకొని దానికి మనం గీయాలి. ఇప్పుడు మనకి ఇది కూడా ఉంటుంది ఇలా షేప్ స్కేల్ కూడా చూడండి. దీంతో కూడా మనం ఇలా గీయొచ్చు అనమాట. చేయి కూడా షేప్ వస్తుంది కదా మనకి లోనకి. ఇలా కొంచెం కిందికి పెట్టేసుకొని ఆ షేప్ది వేరే ఉంది, లోన్ ఉంది అనుకుంటా కత్తెర, అది మనకి కొంచెం మనకి చేయి ఏంటంటే ఇలా వస్తుంది కదా లోనకి, అలా మనం కొంచెం ఇలా వేసుకుంటే కుట్లు వేసేటప్పుడు కూడా మనకి సమానంగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు హ్యాండ్ని మనం కటింగ్ చేసేసుకోవాలి. హ్యాండ్ని కటింగ్ చేసుకొని చక్కగా మనం చూడండి ఇలా మనం ఓపెన్ చేసి ఇక్కడ కాటు పెట్టేసుకోవాలి డబల్ మీద ఉండగానే, ఇక్కడ కూడా కాటు పెట్టేసుకోవాలి డబల్ మీద ఉండగానే. పెట్టేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి అంటే దీన్ని ఓపెన్ చేసి మన ఫ్రంట్ పార్ట్లో తీసాం కదా బ్యాక్ ఫ్రంట్, సేమ్ దీన్ని కూడా అలాగే తీయాలి. ఇలా పెట్టేసుకొని చక్కగా కొంచెం దారపోగుని పట్టించి సెంటర్ కల్లా కొంచెం ఎక్కువ చేసి మళ్ళీ అక్కడ నుంచి డౌన్ చేసి ఇక్కడికే క్లోజ్ చేయాలి, అక్కడ దాకా పోవద్దు, సైడ్ జాయింట్లు తేడాలు వస్తాయి. ఓకేనా? ఇలా పెట్టేసుకోవాలి. చూశారు కదా, బాడీ మెజర్మెంట్ ప్రకారం ఆది బ్లౌజ్ లేకుండా. ఇప్పుడు టేప్ కూడా మనం ఓన్లీ కొలతల దగ్గరే వాడాము.
మీకు ఏంటంటే అందాజా మ్యాక్సిమం దొరికే ఉంటుంది, క్లారిటీగా పెట్టాను. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కూడా ఇలాగే ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులు నేర్చుకోవాలి అనుకుంటే చక్కగా ఈ యొక్క వీడియో కింద నేను నెంబర్ పెడతాను, అడ్రస్ అవన్నీ పెడతాను. మీరు డీటెయిల్స్ అనేది ఫోన్ చేసి కనుక్కోవచ్చు, మా పిల్లలు చెప్తారు. ఓకేనా?